హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మై ఛానల్. ఈరోజు మనకు టీఎస్పీఎస్సీ నుంచి మేజర్గా 2 అప్డేట్స్ రావడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ టు ఎంకరేజ్ మై ఛానల్. మనకు మండల్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఏఎస్ఓకి ఎడిట్ ఆప్షన్ డేట్స్ అనేది రావడం జరిగింది. సో ఈరోజు 4th కాబట్టి మనకు 7th 8th 2 days ఇవ్వడం జరిగింది. అండ్ విఆర్ఓ అండ్ గ్రూప్ 4 కనుక చూసుకున్నట్లయితే మనకు ఆగస్టు 10 నుంచి 14 లోపల మనకి ఎడిట్ ఆప్షన్ డేట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు గ్రూప్ 4 అండ్ ఆర్టీసీకి ఒకే టైంలో ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మనకు కొత్తగా యాడ్ అయినటువంటి జిహెచ్ఎంసీ యాజ్ వెల్ as బెవరేజెస్ కూడా సెప్టెంబర్లో రావడం జరుగుతుంది వాటి యొక్క ఎడిట్ ఆప్షన్స్. అండ్ ఇక్కడ మీరు మేజర్గా చూసుకున్నట్లయితే 7th 8th ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు 5th and 6th ఈ 2 daysలో మీరు చేయాల్సిన వర్క్ ఏంటిదంటే మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడిలో ఏదైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ దాన్ని క్లారిఫై చేసుకోండి, క్లియర్ చేసుకోండి. ఎందుకని అంటే మీరు ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసేటప్పుడు మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడినే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టీఎస్పీఎస్సీ ఐడి యూజ్ చేసేటప్పుడు మళ్ళీ మీ యొక్క ఓల్డ్ డేటాని మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. సో మీరు లాస్ట్ టైం ఏం మిస్టేక్స్ చేశారో సేమ్ అదే మిస్టేక్ అవుతుంది. సో మీకు ఈ ఎడిట్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ఈ 5th and 6th సో ఈరోజు రేపు ఎల్లుండి ఈ 3 days కూడా మీరు ఎడిట్ ఆప్షన్ పర్ఫెక్ట్గా యూజ్ చేయాలని అనుకుంటే ఫస్ట్ టీఎస్పీఎస్సీ ఐడిలో మిస్టేక్స్ని కవర్ చేసుకోండి. సో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే సార్ మరి టీఎస్పీఎస్సీ ఐడి మరి ఎడిట్ చేసే టీఎస్పీఎస్సీ ఐడి చేంజ్ అవ్వదా అంటే అవ్వదు. ఎందుకని అంటే ఇది మీ యొక్క ఆధార్ కార్డు బేస్డ్ కానీ మీ యొక్క డీటెయిల్స్ బేస్డ్ కాదు. మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి జనరేట్ అవుతుంది. సో మీరు ఎంత మార్చినా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ మారదు కాబట్టి మీ యొక్క జనరేట్ అవుతున్నటువంటి టీఎస్పీఎస్సీ ఐడి మారదు. మీరు మీ యొక్క నేమ్ మార్చినా కూడా టీఎస్పీఎస్సీ ఐడి మారదు. అండ్ రిమైనింగ్ డేటా మొత్తం కూడా మీరు దాంట్లో మీరు ముందే ఫిల్ చేసుకొని ఆ తర్వాత మీరు ఎడిట్ ఆప్షన్ యూజ్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ వచ్చే మిస్టేక్స్ మళ్ళీ మీరు ఫైనల్ దాకా ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఎడిట్ ఆప్షన్ ఓన్లీ ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎడిట్ ఆప్షన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి ఈ డేటానే ఫైనల్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎడిట్ ఆప్షన్ సంబంధించి యూజ్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈరోజు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో తీసుకొని ఆ అప్లికేషన్ ఫామ్లో ఎక్కడెక్కడ ఏ మిస్టేక్స్ చేసాయో వాటన్నిటిని రౌండప్ చేసేసి పెన్సిల్ తోటి అండ్ దానికి సంబంధించినటువంటి కరెక్ట్ డేటాని మీరు రాసుకోండి. అప్పుడు ఎడిట్ ఆప్షన్ ఇచ్చినప్పుడు మనకి ఇచ్చిన ఆ కొద్ది టైంలోనే మీరు పర్ఫెక్ట్గా ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏమవుతుందంటే మీకు ఎక్కడ ఏ మిస్టేక్ చేశారో మీకు ఆ సిస్టమ్ ముందర కూర్చున్నప్పుడు ఆ సర్వర్ ముందర ఉన్నప్పుడు మీకు ఐడియా రాక మీరు అసలు ఎడిట్ చేయాలనుకుంటున్నారో అది కాకుండా మిగిలిన అన్ని ఎడిట్ చేసేస్తుంటారు. సో అప్పుడు కరెక్ట్గా ఉన్న డేటా రాంగ్ అయిపోతుంది. రాంగ్ ఉన్న డేటా అలాగే రాంగ్ అయిపోయి చాలామందికి ఉద్యోగాలు రాకుండా పోవడం జరిగిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి థింక్ స్మార్ట్ టు యూస్ ఎడిట్ ఆప్షన్. అండ్ సెకండ్ వచ్చేసి మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఇంటర్వెల్ అండ్ బీసీకి మనకు కీ అబ్జెక్షన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఈజ్ అఫీషియల్ లింక్. మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ నేమ్ పేపర్ 1 పేపర్ 2 ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో పేపర్ 1 ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క టీఎస్పీఎస్సీ ఐడి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ మీరు క్లిక్ చేసి మీ యొక్క ఫైల్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ కింద క్వశ్చన్ నెంబర్ అండ్ క్వశ్చన్ సంబంధించినటువంటి డేటా మనకు ప్రొజెక్ట్ అవుతుంది. ఆ ప్రొజెక్ట్ అయిన తర్వాతనే మీరు దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఆప్షన్ ఏ ఈజ్ రైట్, ఆప్షన్ బి ఈజ్ రైట్, ఆప్షన్ సి ఏది దానికి సంబంధించినటువంటి రిలేటివ్ ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చదువుతున్న ఆ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సరు ఏదైనా టీఎస్పీఎస్సీ కన్సిడర్ చేస్తున్నటువంటి స్టాండర్డ్ బుక్లోది కాకపోతే టీఎస్పీఎస్సీ మిస్టేక్స్ చేసిందని అనుకుంటే ఆ స్టాండర్డ్ బుక్లోని పేపర్ కటింగ్ని తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మీ యొక్క అబ్జెక్షన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మీరు ఏ బుక్ నుంచి తీసుకున్నారో కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా పబ్లికేషన్స్ కూడా చాలా మిస్టేక్స్ చేస్తున్నాయి. కాబట్టి మనం వాటిని కూడా కరెక్ట్ అనే ఛాన్స్ లేదు. మనం చదివిందే కరెక్ట్ అన్న ఉద్దేశం కూడా లేదు. కాబట్టి ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్లోంచి తీసుకొని ప్రొవైడ్ చేయడం బెటర్. అండ్ ఎడిట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది, ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ కనిపించడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరికొంత రేట్ కలుద్దాం. అప్లోడ్ స్టేట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.